చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థి కార్తిక్ పద్మనాభ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రామకృష్ణ పద్మజ దంపతులకు 2007 డిసెంబర్ 23న అమెరికాలోని సెయింట్ లూయిస్లో జన్మించిన కార్తిక్ చిన్నప్పటి నుంచి క్రీడలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో టెన్నిస్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి క్రీడల్లో శిక్షణ పొందిన కార్తిక్ అనంతరం బాస్కెట్బాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. కాకినాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం, ఆయన మనుమడు కార్తిక్ పద్మనాభంలో మాట్లాడుతూ స్విమ్మింగ్ ద్వారా శారీరక దృఢత్వం, గుండె ఆరోగ్యం, కండరాల బలం పెరగగా బాస్కెట్బాల్ ద్వారా జట్టుగా పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం వంటి విలువలు అలవడతాయన్నారు. అలాగే వ్యక్తిగత క్రీడ అయిన స్విమ్మింగ్ స్వీయ క్రమశిక్షణను నేర్పగా జట్టు క్రీడైన బాస్కెట్బాల్ టీంవర్క్ ప్రాధాన్యతను తెలియజేసిందని వారు పేర్కొన్నారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన నాయకత్వం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి ఎన్నో విలువలను క్రీడలు నేర్పుతాయన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక క్రీడను జీవితంలో భాగంగా చేసుకోవాలని కార్తిక్ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కోచ్ల మార్గదర్శకత్వం, తన నిరంతర కృషితో కార్తిక్ పద్మనాభ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. స్పోర్ట్స్ అక్కడ చాలా ఇష్టం. అంటే అట్లా ఫ్రెండ్స్ చాలా బిల్డ్ అవుతారు. ఫ్రెండ్స్ కన్నా టీమ్ వర్క్ బిల్డ్ అవుతుంది. నేను స్విమ్మింగ్ అండ్ బాస్కెట్బాల్ చేశాను. సో ఇండివిజువల్ స్పోర్ట్ ఉంది, దాని తర్వాత టీమ్ స్పోర్ట్ కూడా ఉంది. ఇండివిజువల్ లో చాలా నేర్చుకుంటావు, టీమ్ స్పోర్ట్స్ లో కూడా చాలా నేర్చుకుంటావు. అందుకని నేను ఆ డైవర్సిటీతో చాలా నేర్చుకున్నాను. స్పోర్ట్స్ అని చాలా బెనిఫిట్స్ ఉంటుంది రెస్ట్ లైఫ్ లో. ఇప్పుడు అకాడమిక్స్ లో చేస్తే టీమ్ వర్క్ కావాలి, లేకపోతే జాబ్ చేసినప్పుడు టీమ్ వర్క్ కావాలి, అంతా అక్కడ లేకపోతే మెంటల్ గా టఫ్నెస్ కావాలి కదా. అందుకని రెండు బెనిఫిట్స్ గా ఉన్నాయి. దానిపైన స్పోర్ట్స్ పైన కూడా నేను అకాడమిక్ సర్వీస్ చేస్తాను, వాలంటీరింగ్ అని. అట్లీస్ట్ 200 hours చేశాను నేను అక్కడ బ్యాక్. సో వాలంటీరింగ్ అని జాబ్ ఏం కాదు, జస్ట్ నేను నా టైం తీసుకొని వాలంటీర్ చేసుకున్నాను. అక్కడ అన్ని కోచ్తో చాలా బాండ్ ఉంటుంది కూడా అట్లాగా. కోచ్ బాస్కెట్బాల్ క్యాంప్స్ చేస్తారు ఫ్రీగా కిడ్స్కి. అప్పుడు నేను టీమ్తో ప్లేయర్స్తో హెల్ప్ చేశాను. సో కిడ్స్ని నేర్పాను బాస్కెట్బాల్ అంతా. స్విమ్మింగ్లో లాస్ట్ ఇయర్ నేను టీమ్ క్యాప్టెన్ ఉన్నాను. సో టీమ్ క్యాప్టెన్తో చాలా లీడర్షిప్ రోల్ వస్తుంది. అంతని నేర్చుకుంటావు, అట్లాగా టీమ్ని లీడ్ చేయాలి, అంత రియల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ అది. సో యా, నేను ఇక్కడ చాలా స్పోర్ట్స్ అంత ఉండదు, కానీ ఇట్లా స్పోర్ట్స్ వస్తే చాలా స్కిల్స్ వస్తాయి. అందుకని నేను పుష్ చేయడానికి ట్రై చేస్తాను అనేది. అక్కడ నా కమ్యూనిటీలో, నైబర్హుడ్లో ఇండియన్ వాళ్ళు ఉంటారు అండ్ జస్ట్ కిడ్స్ ఉంటారు. నేను కూడా పుష్ చేస్తాను స్పోర్ట్స్ని. తమ్ముడు ఇప్పుడు టెన్నిస్ ఆడతారు, టెన్నిస్ బాస్కెట్బాల్ ఆడతారు. అందరినీ పుష్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఫిజికల్ గా వెల్ బీయింగ్ ఉండాలి అండ్ మెంటల్ గా హెల్ప్ చేస్తుంది. అంటే 6 feet 1 ఉండడం వల్ల అండ్ వీడికంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే వీడు ఒక సీక్వెన్స్ మంచి గేమ్లో వీడు పాయింట్స్ పెర్ఫార్మెన్స్ పెట్టి వాళ్ళు చీఫ్ కోచ్ కూడా అభినందించడం జరిగింది. మరి ఈ 10 రోజులు కూడా, అంటే నెక్స్ట్ ఇయర్ ఈ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఇంటికి పంపరని ఉద్దేశంతో ఈ వాళ్ళ అమ్మమ్మని అందరినీ, నాన్నమ్మని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసామంటే, మన స్కూల్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడు హై స్కూల్ స్టాండర్డ్లోనే అంత 4 కోచెస్ ఉంటారు అక్కడ. ఒక గేమ్కి 4 కోచెస్ ఉంటారు. అందులో చీఫ్ కోచ్కి బాగా అట్రాక్ట్ అయ్యి ఆడు అతని పెర్ఫార్మెన్స్ చూసి ఒక మంచి ఒక స్పెషల్ కోచింగ్ కూడా మొదలుపెట్టాడు. దాని మీద అతను ఇంచుమించు అన్ని టోర్నమెంట్లలోని, అంటే నేను గత సంవత్సరం 2025 వెళ్ళినప్పుడు ఎక్కడ టోర్నమెంట్ జరిగినా సరే ఆ కోచ్ తోటి నాకు ఇంటరాక్షన్ ఎక్కువ పెరిగింది. ఏంటంటే నేను కూడా బాస్కెట్బాల్ ప్లేయర్ని కాబట్టి దాని మీద అతన్ని భయపడతారు అన్నమాట కోచ్తో మాట్లాడడానికి. అలాంటిది నేను కోచ్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా మాట్లాడేవాడిని. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. అయినా సరే అక్కడ ఉన్న స్విమ్మింగ్లో ఇతను బ్యాక్ స్ట్రోక్లో 100 meters రావడం, మరి దాని తర్వాత మళ్ళీ ఈ బాస్కెట్బాల్ తీసుకోవడం జరిగింది. మరి దాని మీద ప్రత్యేకంగా, అంటే మన పిల్లలకి ఇక్కడ స్కూల్లో స్టాండర్డ్ ఎంత స్టాండర్డ్ ఉందో మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఇతన్ని ఈ రోజు ఈ ప్రత్యేక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.